హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రాగి సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండి తీసుకుని కొంచెం బటర్ వేసుకొని క్యారెట్, బీన్స్, క్యాప్సికము, బఠానీ, స్వీట్ కార్న్ అండి అన్నీ చాలా సన్నగా కట్ చేసుకొని ఆ బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి తర్వాత మనం 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. అసలు ఇది వెయిట్ లాస్కి ఎంత ఉపయోగపడుతుందంటే అంత ఉపయోగపడుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అన్ని వెజిటబుల్స్ తీసుకుంటే అన్నీ గుప్పెడు వేసుకుందామండి. ఇంకా చాలా మిర్చి వేసుకుంటే మా పిల్లలు తినరని నేను మిర్చి వేయట్లేదు. చూడండి, ఇది ప్రతిరోజు కనుక ఇలా తీసుకుంటే ఎంతో హెల్త్కి వెయిట్ లాస్ అవ్వటంతో పాటు హెల్తీగా తయారవుతాం అనమాట. దీంట్లో నేను ఒక గుప్పెడు అంటే చిన్న కప్పు నిండా ఓట్స్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నానండి. పౌడర్ చేసుకుని అది కూడా మనం సూప్లో వేసుకోవాలన్నమాట. ఇది నేను ఓట్స్ని క్వాంటిటీ కాదండి, వాళ్ళు పెట్టే సూప్ని బట్టి ఇది ఓట్స్ వేసుకొని వాటర్లో కలిపేసుకొని పోసుకోవాలి. తర్వాత రాగి పిండి కూడా కొంచెం వాటర్ వేసేసి కలిపేసి పక్కన పెడుతున్నాను. వాటర్ వేయకుండా డైరెక్ట్గా వేస్తే రాగి పిండి ఉండలు కట్టిద్ది అనమాట. అందుకని వాటర్లోనే బాగా కలుపుకుంటే మనకి ఉండంటూ రాదనమాట సూప్లో వేసినప్పుడు. మీరు హోటల్స్కి వెళ్ళి ఎంత డబ్బులు ఇచ్చినా ఇలాంటి హెల్త్ సూప్ మాత్రం మీకు దొరకదండి. ఇంట్లోనే వెయిట్ లాస్ కోసం హెల్తీగా మనం వెయిట్ తగ్గుతూ ఉండాలన్నమాట. ఒకేసారి ఆ ట్యాబ్లెట్స్ అవి వేసుకుని తగ్గిపోయినా కానీ మళ్ళీ వెయిట్ పెరుగుతూ ఉంటాం. ప్రతిరోజు హెల్తీగా తీసుకోవాలి. చూడండి, నేను ఓట్స్ సూప్ పౌడర్ కూడా వేసేసానండి. వాటర్ అంతా కాగిపోయిన తర్వాత ఓట్స్ పౌడర్ వేసేసి తర్వాత రాగి పౌడర్ అనమాట. మీరు చేసే సూప్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేనైతే మా ఇంట్లో 4 మెంబర్స్కి సరిపడా తీసుకున్నానండి. మా ఇంట్లో డిన్నర్ బదులు ఇలా చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఈ చలికాలం అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, ఎప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైలు కాకుండా బోండా బజ్జీలు, పునుగులు ఇలా ఆయిలీ కాకుండా హెల్తీగా ఇలా సూప్స్ వేసుకొని సూప్ చేసుకొని తాగితే చాలా మంచిగా ఉంటుందండి. నేనైతే టేస్ట్ చూశాను, నాకు కొంచెం ఉప్పు సరిపోలేదనమాట. మళ్ళీ ఉప్పు వేసేసి బాయిల్ చేస్తున్నాను. అసలు ఎప్పుడు తినని మా అత్తయ్య గారు అయితే ఇది ఇష్టంగా తిన్నారు. దీంట్లో టేస్ట్కి అనమాట ఒక 1/2 స్పూన్ షుగర్ వేయాలి. చాలా తక్కువ అనమాట. చిటికెడు బెల్లమైనా వేయచ్చు, కానీ నేను షుగర్ వేసాను. హోటల్లో ఒక రకమైన టేస్ట్ వస్తుంది కదా, దానికోసం అనమాట. దీంట్లో లెమన్ వేస్తే మాత్రం అస్సలు బాగోదండి. వేరే సూప్స్కి అయితే బాగుంటుంది, కానీ రాగి దానికి కదా, అందుకని బాగోదనమాట. చూడండి, మనకి మామూలుగా బబుల్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి బాగా ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. పిల్లలు వద్దు అన్నా కానీ రాగి, జొన్నలు, సజ్జలు ఇలా అన్నీ కూడా మనం వాళ్ళకి బాడీకి చేరేటట్లు చూడాలన్నమాట. దాన్ని డిఫరెంట్గా తయారు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. రాగి రొట్టె, రాగి జావ, ఇది రాగి గంజి కూడా అంటారండి. రాగి గంజి అయితే దాంట్లో మజ్జిగ పోసుకొని తాగుతారనమాట. ఇలా ఒక్కొక్క రాగి పదార్థంతో ఒక్కొక్క ఐటెం చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ రాగి సూప్ చేశాను. అందరూ ఇష్టపడేటట్లు ఎంత బాగుందంటే అంత బాగుందండి మా సూప్ అయితే. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లో పోసేసుకొని సర్వ్ చేసుకుందామండి. మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు వద్దన్నా కానీ మనం ఇలాంటివన్నీ పెడుతూ ఉండాలన్నమాట. వాళ్ళకి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ అందాలి కదండి. ఇప్పుడు అన్నీ బయట జంక్ ఫుడ్లు కదా, ఏమీ దొరకవన్నమాట. వాటిల్లో అంతగా నోరుకి టేస్ట్ ఉంటుంది అవన్నీ, కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది టేస్ట్ ఉండదు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఇలా సూప్ తాగుతుంటే గ్రీన్ పీస్ వస్తుంది, క్యారెట్, ఇంకా మీకు నచ్చితే మష్రూమ్స్ వేసుకోవచ్చండి. మష్రూమ్, బేబీ కార్న్ ఏవైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఇవే వేయాలనేం లేదు. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ, నాకు క్యాబేజీ అందుబాటులో లేదు కాబట్టి నేను క్యాబేజీ వేయలేదండి. చూడండి, ఇలా తీస్తుంటే స్పూన్తో ప్రతి స్కూప్కి మనకి వెజిటేబుల్స్ తగులుతూ ఉన్నాయన్నమాట. ఎందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మళ్ళీ మనం దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలన్నమాట. సాల్ట్, పెప్పర్, రాగిపిండి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్, షేర్,